ఓకే. అదే ఇటీవల కేఎస్ఆర్ లైవ్ షో సాక్షి మీడియాను వేదికగా చేసుకొని అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని ఉద్దేశించి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే మనం ఏదో ఒక వైభవం తెద్దామని అనుకున్నామో 2014 నుంచి దానిని 11 సంవత్సరాలు నిరంతరంగా ఏదైతే సాక్షి మీడియా ఏదైతే మూడో ముద్దాయి ఉన్నటువంటి సాక్షి మీడియా ఏదైతే ఉందో దాన్ని వేదికగా చేసుకొని అనేక విధమైనటువంటి అంటే అమరావతికి సంబంధించినటువంటి దాన్ని ఒక రిప్యుటేషన్ని, ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. దానికి సంబంధించి దాన్ని ప్రజలందరూ కూడా దాని నమ్మక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించినటువంటి విధానం మనం చూసాం. ఆ ఫ్రస్ట్రేషన్లో కానీ లేదు రాజకీయ సమాధి, పూర్తిగా రాజకీయ సమాధి అవటానికి ఈ సాక్షి వేదికగా పెట్టుకున్నటువంటిగా ఈ వ్యాఖ్యానాలు చేసినట్టుగా భావించబడాల్సిందే. ఎందుకంటే ఈ మహిళల తల్లుల్ని విమర్శించడం అనేది ఇది ఎక్కడా కూడా అంగీకరించినటువంటి ఇష్యూ కాదు. అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేయటం, కేసు సంబంధించి పూర్తిగా విచారణ జరిపి ఈరోజు ఏటుగా ఉన్నటువంటి కేఎస్ఆర్ ఏదైతే లైవ్ షోకి లీడర్ ఆయనే షో కండక్ట్ చేస్తాడు, సబ్జెక్ట్ కూడా ఆయనే ప్రమోట్ చేస్తాడు, ఎంకరేజ్ కూడా ఆయనే చేశాడు అనేది భావన అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదో రిమాండ్ చేయడం జరిగింది. అయితే కోర్టు వారు పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్ అన్ని పరిశీలించిన తర్వాత కొన్ని అభ్యంతరాలు తెలిపినా సరే ఆయన స్వయంగా జడ్జి గారే వీడియోని 2 సార్లు పరిశీలించిన తర్వాత లైవ్ షోని మొత్తం కూడా ఆయన సాటిస్ఫై ఇది కిట్ ఫర్ రిమాండ్ రిమాండ్ అంటే ఏంటి అవసరం, ఫర్దర్ ఇంట్రాగేషన్ అవసరమే, ముద్దాయిని మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దీంట్లో విచారణలో భాగంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని భావించినప్పుడు మాత్రమే జనరల్గా మనం రిమాండ్ చేస్తారనే విషయం మనందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి ఆ దిశలో ఈరోజు 24/6/25 వరకు కేఎస్ఆర్ గారిని రిమాండ్ చేయడం జరిగింది. ఆధారాలు ఉంటే బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా ఉంది, బొంబాయిలో ఎంతోమంది చేస్తారు, అందుకే బొంబాయికి టార్గెట్ చేస్తామా? అట్లాగే ఆయన సంబంధించి ఆధారాలు ఏమున్నాయి ఆయన దగ్గర ఉండే ఆధారాలు లేదు. అది కాదు కదా ఆయన చెప్పింది. దేవతల రాజధానిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పలుకుతూ ఉన్నారు అని చెబుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన చూపిస్తూ ఉన్నారు లైవ్ షోలో. మీరు మర్చిపోవద్దు, అసలు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపిస్తారు, అమరావతి రైతుల ఫోటో చూపిస్తారు, అమరావతిది చూపిస్తూ ఉంటారు. అది పెట్టి ఇటు పక్క ఇటు కామెంట్ చేస్తే ఏమనుకోవాలి మనం? ఇది క్లియర్ ఇండికేట్ వాళ్ళు టార్గెట్లీ అమరావతి సంబంధించినటువంటి ఇప్పుడు వరకు ఒక ప్రయత్నాలు చేసాం, విఫలమయ్యాం. ఇప్పుడు క్యారెక్టర్ మీద పడాలి. క్యారెక్టర్ మీద పడితే ఆ విధంగా ఇది ఏదైనా డ్యామేజ్ చేయాలని వాళ్ళ ఉద్దేశం, దురుద్దేశం. కాబట్టి వీళ్ళు చేసిన అఫెన్సివ్ రిమార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆహ్వానించదగ్గనే కాదు, కోర్టు పరిధిలో వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా తప్పుకునే ఛాన్స్ అయితే లేదు తెలియజేశారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్పరి చేశారు సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డివైఎస్పీ గారిని. అయితే మేము చెప్పేందంటే ఏదైతే ఈ రిమాండ్ అయిన తర్వాత, కేసు రిజిస్టర్ అయిన తర్వాత, రిమాండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాన్ని సమర్థిస్తూ ఎవరైతే కేసులు దాఖలు చేశారో, ఎవరైతే యాజిటేషన్ చేస్తున్నారో, ఎవరైతే ఈ తప్పని చెప్పేసి మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ పెట్టి బూతులు తిట్టే పరిస్థితి, మళ్ళీ అమరావతి మహిళలను బూతులు తిట్టే పరిస్థితి. కాబట్టి మేమే ఉన్నాం వెనక అనేది వైసీపీ క్లియర్గా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ ద్వారా మొత్తంగా తేలిపోయింది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీంట్లో ముద్దాయి కాబోతున్నాడు. అతని మీద కూడా కేసు పెడతానికి ఆ మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అతను ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డే కాదు, వెనకున్నటువంటి మేనేజ్మెంట్, సాక్షి సంబంధించిన మేనేజ్మెంటు, వైసీపీ లీడర్సు, దీని వెనకుండా కుట్రలంతా కూడా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో కూడా తీసుకొచ్చేసి మొత్తం తీసుకురావాలండి. ప్రస్తుతానికి 3 ముద్దాయిలుగా పెట్టారు. ఫస్ట్ ముద్దాయి వచ్చేది కృష్ణరాజు, సెకండ్ శ్రీనివాస్ గారు, 3 వచ్చేతలకి సాక్షి మేనేజ్మెంట్.